ఎవ్రీ వీక్ పేమెంట్ వస్తుంది కదా, ఎవ్రీ మంత్ పేమెంట్ పంపిస్తా కదా, ఇంకెక్కడ బాధలు. అన్ని డబ్బుతోటి మనం డబ్బు ఒక్కటే కాదు, అదే అంటున్నా, డబ్బుతోటి కాదు కదా అన్ని. కరెక్ట్. మన ప్రేమించి పెళ్లి చేసుకుని, దాదాపు ప్రేమించి పెళ్లి చేసుకున్న మిమ్మల్ని ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ తోని వదులుకొని అమెరికా పోవడానికి కూడా తెగించిందా? నాట్ ఓన్లీ తెగించుడు, షీ గివెన్, త్యాదించింది. ఇది కరెక్ట్. యూఆర్ అబ్సల్యూట్లీ రైట్. అందుకే మా అమ్మ కూడా కొంచెం బాధపడ్డారు, కానీ తన అమ్మకి ఏం చెప్పారంటే, నేను ఒక్కరిని కష్టపడితే ఇంట్లో 15-20 మంది ఉన్నారు, నేను ఒక్కరిని ఒక 4 ఏళ్ళు కష్టపడితే ఇంతమంది బాగుపడతారు కదా అని అమ్మకు వాగ్దానం చేసి మరి వెళ్ళిండ్రు. సూపర్. అంటే మీకు అప్పటికే తెలుసు, నేను ఒక్కడిని కష్టపడితే 15 మంది. ఎగ్జాక్ట్లీ